నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. బాపట్ల జిల్లా బజరంగ్ దళ్ అధ్యక్షులు నాళం నరేష్ సినీ నటుడు ప్రకాష్ రాజ్ శ్రీ రామలక్ష్మణులపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఆయన చిత్రపటానికి చెప్పుల దండ వేసి చెప్పులతో కొడుతూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ రామలక్ష్మణులను ఉత్తర భారతదేశం నుండి వలస వచ్చిన కూలీలు అని అభివర్ణించారు. ఈ వ్యాఖ్యలు చాలా దారుణమైనవి, అదేవిధంగా చాలా నీచంగా మాట్లాడారు. ఆయన చేసిన వ్యాఖ్యలు కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీశాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. జై శ్రీరామ్. నా పేరు నాళం నరేష్ అండి. బాపట్ల జిల్లా ప్రముఖుని అధ్యక్షుడిని. ముఖ్యంగా అందాల రాముడు, అందరికీ దేవుడు, సకల గుణాభి రాముడు అయినటువంటి శ్రీరామచంద్రుల వారిని జై శ్రీరామ్ అనగానే భారతదేశం మొత్తం ఆధ్యాత్మికంగా ఆనందంతో మనసు పొంగిరింగిపోతుంది. అయినటువంటి రాముల వారిని పట్టుకొని ఈ నీచుడు రాముల వారు ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశానికి కూలికొచ్చాడు అని అసభ్యంగా మాట్లాడాడు. అప్పుడు మరి కూలియడానికి ఏ మేస్త్రి ఉన్నాడు అని ఈ ఎదోకు తెలియట్లేదు. అదేవిధంగా రెండోసారి వచ్చి రాముల వారు లక్ష్మణుడిని లక్కీ లక్కీ అని పిలిచేవాడంట. అసలు అప్పుడు ఆంగ్ల భాషే లేదు. ఆ తర్వాత మూడోది వచ్చి రావుడికి రావణాసురుడికి యుద్ధం జరిగింది. చెట్టు మీద ఉన్న పళ్ళు కింద పడితే ఆ పళ్ళ కోసం యుద్ధం చేసుకున్నారని చెప్పి అంత అసభ్యంగా ఈ నీచుడు మాట్లాడాడు. అసలు రావణాసురుడు ఇంద్రుడిని జయించి ఇంద్రుడి దగ్గర ఉన్నటువంటి నవరత్న ఖచ్చిత వజ్ర వైడూర్యాలతో ఉన్నటువంటి సంపదని, అలాగే సింహాసనాన్ని తీసుకొచ్చి శ్రీలంకలో పెట్టుకొని అంత సంపదతో ఉండేవాడు. అయితే ఆ రాముల వారు రావణాసురుడిని జయించిన తర్వాత ఉట్టి చేత సీతమ్మ వారితో వచ్చేస్తుంటే అప్పుడు ఉన్నటువంటి రావణాసురుడు తమ్ముడు ఈ రాజ్యానికి రాజుగా ఉండండి అంటే సంపద కోసం రాలేదు, నేను సీతమ్మ వారి కోసం వచ్చానని తునపాయంగా వచ్చేసాడు. అంత గొప్ప రాముల వారిని పట్టుకొని ఈ విధంగా అంటాం ఎంతవరకు సమంజసం? మరి రావణాసురుడు కైలాసం దగ్గర శివుడి కోసం తపస్సు చేస్తే శివుడు కాడికి ప్రత్యక్షం కాకపోతుంటే ఆ డొక్క చించి ఆ డొక్కలో ఉన్న పేగులు బయటికి లాగి రావణాసురుడు పిడేలు వాయించి, స్వామి నువ్వు ప్రత్యక్షమయ్యేదాకా నేను పిడేలు వాయిస్తానే ఉంటాను అని చెప్పి ఈ విధంగా అట్లా గొప్పగా చేసినటువంటి వ్యక్తి. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీను బలోపేతం చేద్దాం, సభ్యులుగా చేరి ఆపదలు ఉన్న వారికి సహాయం చేద్దామని కర్లపాలెం తహసీల్దార్ కె శ్రీదేవి అన్నారు. బాపట్ల జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ యూత్ మరియు జూనియర్ రెడ్ క్రాస్ జిల్లా కోఆర్డినేటర్ పి శ్రీమన్నారాయణ ఆధ్వర్యంలో కర్లపాలెం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ ఇనకొల్లు పోలీస్ రావు సమక్షంలో కర్లపాలెం రెడ్ క్రాస్ అధ్యక్షులు తహసీల్దార్ ను కలిసి మండల రెడ్ క్రాస్ ప్రగతిని వివరించడం జరిగింది. ఈ సందర్భంగా చైర్మన్ పోలీస్ రావు మాట్లాడుతూ తహసీల్దార్ అధ్యక్షతన జరుగు ఈ సొసైటీ సేవా దృక్పథంలో ఉన్నవారు లైఫ్ మెంబర్షిప్ కార్డు 1100 రూపాయలు చెల్లించి సభ్యత్వాన్ని పొందొచ్చని ఆయన తెలిపారు. మరి కర్లపాలెం మండలం రెడ్ క్రాస్ గౌరవ అధ్యక్షులు తహసీల్దార్ సమక్షంలో జిల్లా యూత్ రెడ్ క్రాస్ తరపు నుంచి కలిసి రెడ్ క్రాస్ యొక్క పురోగతి గురించి మేడం గారికి వివరించడమైంది. మండలానికి తహసీల్దార్ గారు గౌరవ అధ్యక్షులుగా ఉంటారు. మరి మేడం గారి అధ్యక్షతన మరి మండలంలో సేవా కార్యక్రమాలు చక్కగా జరగాలని, అందులో భాగంగా మెంబర్షిప్ ను కూడా మరి చేర్పించడంలో మేడం గారి సహాయ సహకారాలు కావాలని మండల రెడ్ క్రాస్ యూనిట్ తరపు నుంచి మేడం గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. బడి ఈడు పిల్లలను బడిలో చేర్పిద్దాం, ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేద్దాం, విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేద్దాం అని కర్లపాలెం మోడల్ ప్రైమరీ స్కూల్ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత ఇనకొల్లు పోలీస్ రావు అన్నారు. బడి పిలుస్తుందిలో భాగంగా ఈ రోజు కర్లపాలెం స్థానిక
ఐసిడిఎస్ పాఠశాలలను గృహాలను సందర్శించి 5 సంవత్సరాల నుండి పిల్లలను స్థానిక పాఠశాలలో చేర్పించే కార్యక్రమాన్ని స్థానిక ప్రైమరీ స్కూల్ ప్రధానోపాధ్యాయులు జి శ్రీనివాసరావు కర్లపాలెం వారు ప్రారంభించారు. వచ్చే విద్యా సంవత్సరానికి బడివీడు పిల్లలందరికీ బడిలో చేర్చడానికి అందరూ కృషి చేయాలని ఉపాధ్యాయులు అన్నారు. ఈరోజు మరి 5 సంవత్సరాలు నిండిన పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడానికి గాను స్థానిక ఐసిడిఎస్ కేంద్రాన్ని ప్రధానోపాధ్యాయులు మేము సందర్శించడం అయింది. ఈ సందర్భంగా 5 సంవత్సరాలు నిండిన పిల్లల్ని బడివీడి గారి పిల్లల్ని స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని ఐసిడిఎస్ కార్యకర్తలు తెలియపరచడం అయింది. అందులో భాగంగా మన కర్లపాలెంలో ఉన్న స్కూలు మోడల్ ప్రైమరీ స్కూల్ 5 తరగతులకి 5 టీచర్లు ఉంటారు. ఉత్తమ బోధ ఉంటుంది. నాణ్యమైన మరి మధ్యాహ్న భోజనము అలాంటి పథకాలు ప్రభుత్వ పథకాలన్నీ కూడా అమ్మఒడి ఇవన్నీ కూడా వర్తిస్తాయి. మరి ఈ సదవకాశాన్ని గ్రామస్తులు కర్లపాలెంలో వారు ఉపయోగించుకోవాలి. ఉపయోగించటంతో పాటుగా ప్రోత్సహించాలి. ప్రభుత్వ పాఠశాలలో బలోపేతం చేయడానికి భాగంగానే ఈ బడి పిలుస్తుంది అనే ప్రోగ్రాన్ని మేము స్థానికంగా ఈరోజు చేపట్టమైంది. కాబట్టి స్థానికంగా ఉన్న తల్లిదండ్రులు మరి అందరూ గమనించి మన పాఠశాలను మన ఊరు మన పాఠశాలను మనం బలోపేతం చేద్దాం. బడివీడి గల పిల్లల్ని 5 సంవత్సరాలు నిండిన పిల్లల్ని బడిలో చేర్పిద్దాం అనే నినాదంతోనే మన ఈ సెంటర్ ని సందర్శించడం అయింది. అందులో భాగంగానే ఈరోజు కలిసి ఇక్కడ 5+ నిండిన వారి యొక్క లిస్టును తీసుకోవడం అయింది. కాబట్టి స్థానికంగా ఉండే వారందరూ కూడా మరొకసారి తెలియపరుస్తున్నాము. ప్రభుత్వ పాఠశాల బలోపేతం చేద్దాం. అందరికి కూడా మంచి నాణ్యమైన విద్యను అందిద్దామని తెలియపరుస్తున్నాం. థ్యాంక్ యూ. కర్లపాలెం మండలం నలమూతువారిపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ సీతారాముల ఆలయ 4వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చక స్వామి దుర్గాప్రసాద్ శాస్త్రి ఆధ్వర్యంలో ఉదయం గణపతి పూజ, మండపారాధన, కలశ స్థాపన, పుణ్యాహవచన, విశ్వాస హోమములు, మంత్రపుష్పం కార్యక్రమాలను నిర్వహించారు. శివశంకర స్వామి, శ్రీనివాసరావు, భవానీ ప్రసాద్, భవన్ నారాయణం, మురళి నాగయ్య, వెంకటేశ్వరరావు, సుభాష్ చంద్రబోస్ దంపతులు సీతారాముల కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. సహ కుటుంబాయ శుద్ధి వృద్ధి అభ్యుదయ కర్మణే మహాజన నమస్కుర్వ ఆనాయ స్వస్తి అధ్యాహస్తం ఫలయామవాసమానవంతం ఫలదేవోపయాతం ఈ రోజున మన నల్లమూతువారిపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ 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 సీతా సమేత శ్రీరామచంద్రమూర్తి వారి యొక్క దేవస్థానం నందున 4వ వార్షికోత్సవ సందర్భంగా ఈ రోజున స్వామివారికి విశేషంగా ఉదయం 7 గంటలకు పంచామృతాలతో స్వామివారికి ప్రత్యేకమైన అభిషేక కార్యక్రమాలు జరిగినాయి. అదేవిధంగా అనంతరము స్వామివారి యొక్క హోమ కార్యక్రమానికి ప్రారంభంగా ముందుగా గణపతి పూజ, పుణ్యాహవాచనం, అలాగే
మండపారాధనతో స్వామివారి యొక్క అనంతరము స్వామివారి యొక్క హోమ కార్యక్రమం, స్వామివారి యొక్క మంత్రంతో హోమ కార్యక్రమం కూడా జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమం అయిన అనంతరము మధ్యాహ్నం 12 గంటల నుండి స్వామివారి యొక్క మహాప్రసాదము అన్న సందర్పణ కార్యక్రమము. అందరూ కూడా అన్నదానము అంటారు. అన్నము దానం ఇప్పుడు ఉండదు. అన్న సంతర్పణ, స్వామివారి ప్రసాదాన్ని అన్న సంతర్పణ అంటారు. అలాంటి మహాప్రసాదమైన అన్న సంతర్పణ కార్యక్రమం కూడా ఈ రోజున మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం జరుగుతూ ఉన్నది. భక్తులందరూ కూడా చక్కగా ఈ కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ శ్రీ సీతాసమేత శ్రీరామచంద్రమూర్తి స్వామి వారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభించాలని, అదేవిధంగా గ్రామే స్థితాన సర్వవర్ణానాం సర్వేష వ్యాధి చోర దుర్భిక్ష అనావృష్టి రాజమానాది సర్వోపద్రవ శాంత్యర్థం. అంటే దీని అర్థం ఏంటంటే బాపట్ల జిల్లాలో పర్యాటక రంగాన్ని సరికొత్త పుంతలు తొక్కించేందుకు అడ్వెంచర్ టూరిజం ప్రాజెక్టులను చేపట్టనున్నట్లు జిల్లా కలెక్టర్ మీడియా సమావేశంలో వెల్లడించారు. ముఖ్యంగా సూర్యలంక, రామాపురం బీచ్ లను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేశారు. పర్యాటక శాఖ విడుదల చేసిన జీవో నెంబర్ 50 ప్రకారం 126 పేజీల సుదీర్ఘ గైడ్ లైసెన్స్ తో అడ్వెంచర్ టూరిజం నిర్వహించనున్నారు. దీనిని ప్రధానంగా 2 రకాలుగా విభజించారు. రాష్ట్ర ప్రభుత్వ నిపుణులు మరియు అధికారులతో కూడిన ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి నిబంధనలను ఖరారు చేసింది. PTDC ద్వారా ఏడాది క్రితం నిర్వహించిన ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో 5గురు దరఖాస్తు చేసుకోగా వారిలో అర్హత కలిగిన వారిని సెలెక్ట్ చేయడం జరిగింది. వీరిలో 2 పర్యవేక్షకులుగా నియమించారు. బాపట్ల జిల్లాలోని సూర్యలంక బీచ్ మరియు చీరాలలోని రామాపురం బీచ్ లను కలిపి గోవా బీచ్ తరహాలో పర్యాటకులను ఆకర్షించే విధంగా సకల సౌకర్యాలతో అభివృద్ధి చేయనున్నట్లు కలెక్టర్ వివరించారు. అయితే ఈ రోజు అడ్వెంచర్ టూరిజం అంటే ఏంటి, దానికి ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, దాన్ని జిల్లాలో మనం ఎలా అమలు చేయబోతున్నాము అనేది మీ అందరి ముందర పెట్టాలని ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ కి అందరినీ పిలిచాను. చాలా ధన్యవాదాలు, అందరు కూడా వచ్చి ఉన్నారు. సో ముందుగా జీవో 50 అది టూరిజం డిపార్ట్మెంట్ నుంచి ఇచ్చినటువంటి ఒక జీవో. ఈ జీవో దాదాపు 126 పేజీలో ఉన్నటువంటి డీటెయిల్డ్ గైడ్ లైన్స్ ఆన్ అడ్వెంచర్ టూరిజం. అంటే అడ్వెంచర్ టూరిజం లో మళ్ళా ల్యాండ్ బేస్డ్, వాటర్ బేస్డ్ అని డివైడ్ చేయడం జరిగింది. వాటర్ బేస్డ్ అంటే ఈ జెట్ స్కీ, హౌస్ బోట్స్ ఇలాంటివి ఉంటే, ల్యాండ్ బేస్డ్ అంటే వివిధ ATV వెహికల్స్ ఉండొచ్చు, ఇలాంటివి ఉంటాయి. వాల్ క్లైంబింగ్ చాలా ఉన్నాయి ఇలాంటివి. సో దీనికి రాష్ట్ర ప్రభుత్వం వారు ఒక కమిటీని ఏర్పాటు చేసి ప్రభుత్వ అధికారులు, తర్వాత అడ్వెంచర్ స్పోర్ట్స్ లో ఉన్న నిపుణులు పెట్టి ఈ డీటెయిల్డ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని వాళ్ళు తయారు చేయడం జరిగింది. దీని ఒక స్టేట్ లెవెల్ కమిటీ ఉంది. వారు టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ APTDCకి ఇలాంటి చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారు, వాళ్ళకి అర్హత ఏమి ఉండాలి అనేది బట్టి వాళ్ళు ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ని 1 సంవత్సరం క్రితం ఫ్లోట్ చేయడం జరిగింది. ఈ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ముందుకెళ్తున్నా ఫస్ట్ టైం మన డిస్ట్రిక్ట్ లో జరుగుతోంది. కాబట్టి మేము కూడా దీని గురించి అవగాహన కలిగాం. TDC టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులతో మాట్లాడి వాళ్ళు ఇక్కడ విజిట్ చేయమని చెప్పి మన వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి, సో వీఆర్ ఆల్సో లర్నింగ్. సో మీరు కూడా సలహాలు సూచనలు ఉంటే దయచేసి మా దృష్టికి తీసుకురండి. మీకు మా ఫోన్ నెంబర్ తెలుసు, మెయిల్ ID తెలుసు, సోషల్ మీడియా హ్యాండిల్స్ కూడా మీకు తెలుసు. మరొకసారి అవి మీ అందరికీ షేర్ చేస్తాం. సో మీ సలహాలు, సూచనలు, అబ్జర్వేషన్స్ ఏమున్నా కూడా వీఆర్ ఓపెన్. ఎందుకంటే సమగ్రంగా ఇది సక్సెస్ఫుల్ అవ్వాలి, అందరు కూడా ఇది ఉపయోగపడాలి. ఈ నేపథ్యంలో కొన్ని అపోహాలు కూడా మా దృష్టికి వచ్చాయి. అంటే ఇది ఏ మత్స్యకారులకి కూడా ఇబ్బంది లేకుండా చేయాల్సినటువంటి ఒక కో ఎగ్జిస్టెన్స్ మోడల్. ఇదే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మనకి ఇచ్చినటువంటి ఆదేశాలు. కొంతమంది ఏమనుకున్నారు, అక్కడ ఉన్న వాళ్ళు తొలగిపోవాలో లేదా విలేజ్ వెళ్ళిపోవాలో, అవి ఏమి కూడా అవసరం లేదు. ఇప్పుడు ఫ్లాగ్ మోడల్స్ కూడా మీకు చూపిస్తాము. ఫ్లాగ్స్ సో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం బ్లాక్ అండ్ వైట్ ఫ్లాగ్ ఉంటుంది. ఆ బ్లాక్ అండ్ వైట్ ఫ్లాగ్ నమూనా కూడా మీకు ఇప్పుడు చూపిస్తాము. ఆ బ్లాక్ అండ్ వైట్ చెక్కర్డ్ ఫ్లాగ్ ఒక 200 మీటర్ మనం డిస్టెన్స్ లో పెడతాం. ఆ ఫ్లాగ్ లోపల పశ్చిమ బెంగాల్లో 23వ తేదీన మొదటి విడత ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా దేశం నలుమూలల నుండి మమతా బెనర్జీ ఓడగొట్టేందుకు
బీజేపీకి ఓట్లు వేయడానికి దేశం నలుమూలల నుండి రైళ్లలో బయలుదేరుతున్నారు. బెంగాల్ ప్రజలను కలుపుకోవడానికి అత్యంత హోరా ట్రైన్ కి చీరాల నుండి బుధవారం మధ్యాహ్నం బెంగాల్ ప్రజలు చీరాల నుండి బయలుదేరారు. వారికి మద్దతుగా బీజేపీ చీరాల నియోజకవర్గ పెద్దలు బండారు హేమంత్ కుమార్, పోతుల సురేష్, ముప్పల వెంకటరమణ, అరవల్లి కుమార్ సూచన మేరకు బాపట్ల జిల్లా సోషల్ మీడియా ఇన్ఛార్జ్ తాడివలస దేవరాజు మరియు బాపట్ల జిల్లా ఓబీసీ మోర్చా, మహిళా మోర్చా, యువజన మోర్చా, మైనార్టీ మోర్చా, ఎస్సీ మోర్చా, కిసాన్ మోర్చా, చీరాల పట్టణం రూరల్ మండలం మరియు వేడపాలెం మండలం బీజేపీ నాయకులు ఆధ్వర్యంలో బెంగాల్ ప్రజలకు సపోర్ట్ చేస్తూ చీరాల రైల్వే స్టేషన్ నందు వాటర్ బాటిల్స్ ను మరియు జ్యూస్ పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. చెప్పకపోతే ఎలాగా? అక్కడ వీడియో తీస్తున్నాను చూస్తేనే కదా. ఏం ప్రత్యేకించి నన్ను తీస్తున్నావా? నడుచుకుంటారు. జగదీష్ ఫోన్ చేశావు? ఫోన్ చేశారు? సమర్పుడి చీరాల బీజేపీ నియోజకవర్గ పెద్దల సహకారంతో ప్రతి ఒక్క జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు, కార్యకర్తలు అందరం కలిసి కూడా పశ్చిమ బెంగాల్లో జరిగేటువంటి ఎలక్షన్స్ కి మమతా ఖాన్ యొక్క జెండాని తొక్కి బీజేపీ జెండాని ఎగరవేయడానికి మీ ఇక్కడ నుండి చీరాల నుండి కూడా సన్నద్ధమై అనేక కార్యక్రమాలు చేస్తున్నాము. ఆ సందర్భంగా ఈ రోజు మజ్జిగ పానీయాలు అన్ని కూడా అందించడం జరిగింది. పశ్చిమ బెంగాల్లో మమతా ఖాన్ యొక్క ప్రభుత్వాన్ని కూలదోసి మన భారతీయ జనతా పార్టీ యొక్క జెండాని ఎగరేసేటటువంటి సంసిద్ధతని ఆంధ్రప్రదేశ్ నుండి చీరాల నుండి కూడా మరి ముఖ్యంగా మొదలు పెట్టాం. ట్రైన్ లో వచ్చినటువంటి ప్రతి బెంగాలీ కూడా బీజేపీ వస్తుందని గట్టి నినాదంతో జై కాళీ జై శ్రీరామ్ అనేటటువంటి నినాదంతో ముందుకెళ్లి మాకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చారు. రానున్న రేపు మే 5వ తారీఖున చీరాల్లో మరింత పండగ వాతావరణం ఉంటుందని కూడా భారతీయ జనతా పార్టీ తరఫున తెలియజేస్తున్నాం. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ జై హింద్. నమస్తే. అందరికీ నమస్తే. ఈరోజు పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా చీరాల మీదకి వెళ్ళే ట్రైన్లు అన్నింటికి కూడా మన బీజేపీ తరఫున మన కార్యకర్తలు, నాయకులు అందరం కలిసి ఆ ట్రైన్కి వాటర్ బాటిల్స్ను కూల్ డ్రింక్స్ అందజేయడం జరిగింది. దాంట్లో మేము రెస్పాన్స్ ఇవ్వడానికన్నా ట్రైన్లో వచ్చిన రెస్పాన్స్ చూస్తే మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఫస్ట్ టైం పశ్చిమ బెంగాల్లో మన బీజేపీ జెండా ఎగిరిద్దని చాలా గర్వంగా ఉంది. అది ఎగరాలని కోరుకుంటున్నాం. జై హింద్. రాజాపేట మున్సిపల్ కమిషనర్ గా రమ్య కీర్తన నేడు అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. మున్సిపల్ కార్యాలయంలో జరిగిన సరళ కార్యక్రమంలో ఆమె బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా రమ్య కీర్తన మాట్లాడుతూ
పట్టణ అభివృద్ధి, పారిశుద్ధ్యం, త్రాగునీటి సరఫరా, ప్రజలకు మెరుగైన సేవలు అందించడం తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నా పేరు రమేష్. నేను 2023 గ్రూప్ 1 నోటిఫికేషన్లో స్టేట్ ర్యాంక్ సాధించి మున్సిపల్ కమిషనర్గా ఎంపికయ్యాను. నేను లాస్ట్ 2 years నుంచి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ జనరల్ కమిషనర్గా వర్క్ చేశాను. ఇవాళ నర్సరావుపేట మున్సిపల్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించడం చాలా ఆనందంగా ఉంది. సో ముఖ్యంగా శానిటేషన్, డ్రింకింగ్ వాటర్ అండ్ డ్రైనేజ్ మీద డ్రై మోడ్లో విల్ పుట్ మున్సిపాలిటీ ఇన్ ఆల్ పారామీటర్స్ ముందంజలో ఉండేలాగా ప్రయత్నం చేస్తాను. రెండచింతల గ్రామంలోని ఎంపీడీఓ ఆఫీస్ నందు మాజీ శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రజలు తమ సమస్యలను అర్జీ రూపంలో రూపొందించి ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డికి అందజేశారు. ఎమ్మెల్యే జూలకంటి మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారం కోసమే నేరుగా ప్రజల వద్దకు ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. వచ్చిన అర్జీలను పరిశీలించి వాటిని నిర్మిత సమయంలో పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యంగా మన మాచర్ల నియోజకవర్గం ఎదుర్కొంటున్న సమస్యలు ఎక్కువగా భూమి వివాదాలకు సంబంధించినవి ఉన్నాయి. గత కాలంలో అస్తవ్యస్తమైన విధానాల వలన ఈ నియోజకవర్గంలో అనేక భూ సమస్యలు తలెత్తాయి. ఇప్పుడు ప్రభుత్వం వీటిని గమనించి ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రతి గ్రామంలో కూడా రీసర్వే జరిపి వీలైనన్ని భూ సమస్యల్ని పరిష్కరించాలనే ఆదేశించి ఒక డ్రైవ్ తీసుకొని మరి గ్రామాల్లో రీసర్వే నిర్వహిస్తున్నారు. ఈ భూ సమస్యలు ఉన్నప్పుడు మీ గ్రామాల్లో రీసర్వే చేసేటప్పుడు మీరు అప్రమత్తంగా ఉండి మీ సమస్యలు ఏదన్నా ఉంటే అధికారులకు దృష్టికి తీసుకున్నారు. అప్పుడు కూడా ఏదన్నా సమస్య ఉంటే మీ ఫిర్యాదుల్ని రికార్డు చేయించాలి. ఎంఆర్ఓ పరిధిలో వారు చేయగలిగితే వారు చేస్తారు, కానప్పుడు ఆర్డీఓ వారి పరిధిలోకి వెళ్తుంది. అలా కూడా కాకుండా ఇంకే విధంగా ఉంటే కలెక్టర్ గారి పరిధిలో పోతాయి. కాబట్టి ప్రజలు ఈ భూ సర్వే విషయంలో ఎప్పుడు కూడా అశ్రద్ధ వహించొద్దు. వాళ్ళేదో సర్వే చేసుకొని పోతారని చెప్పేసి మళ్ళీ తర్వాత వచ్చి మా భూ సర్వే అంటే మళ్ళీ సాధ్యం కాదు. కాబట్టి ప్రజలు భూ సర్వే జరిగేటప్పుడు జాగ్రత్తగా మీ భూములు, మీ పేపర్లు, మీ హక్కులు, మీ విస్తీర్ణం ఇవన్నిటిని కూడా చూసుకొని వీలైనంత వరకు అధికారులు కూడా సర్దుబాటు చేయడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే మరి ఎక్కువగా ఇక్కడ సివిల్ కేసులు, ఈ సివిల్ కేసులన్నీ పరిష్కారం చేయడం ఏ ప్రజానాయకుడి వల్ల కూడా అయ్యే పరిష్కారం లేదు. కాబట్టి ఈరోజు మీరు తీసుకొచ్చిన విజ్ఞప్తులన్నిటినీ కూడా రిజిస్టర్ చేయడం జరుగుతుంది. వాటిలో ఎన్ని పరిష్కారం అవుతాయో చూసి దాన్ని బట్టి కూడా అధికారులు ఏ విధంగా పనితీరుని కూడా అంచనా వేయడం జరుగుతుందని కూడా అధికారులకు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.